హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే బాగున్నాను. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరంతా వరలక్ష్మి వ్రతం చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నానండి. ఇక్కడ నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను మా ఇంట్లో అనేది మీకు చూపిస్తాను. యాక్చువల్గా అంటే డీటెయిల్ పూజ ఏం చూపించట్లేదు, జస్ట్ డెకరేషను నేను ఎలా చేసుకున్నాను అనేది మీకు చూపిస్తాను. ఏంటంటే డీటెయిల్ పూజ అదంతా తీయలేదండి, కొంచెం అంటే హడావుల్లో ఉండి. ఫస్ట్ డెకరేషన్ కోసం మేము ఏం చేసామో చూపిస్తాను. ఇక్కడ కనీసం ఈసారి అయితే మాకు మామిడాకులు కూడా దొరకలేదండి. ప్రతిసారి మంచిగా మామిడాకులు దొరుకుతుంటుండే, బట్ ఒక 5 to 6 ఇండియన్ స్టోర్స్ తిరిగాను నేను. బట్ ఈ సిచ్యువేషన్లో కూడా మామిడాకుల కోసం బట్ ఇంకా దొరకలేదు. అయితే నేను ఏంటంటే ఇప్పుడు మామిడాకులను ఇలా కన్స్ట్రక్షన్ పేపర్ తోటి నేను ఇప్పుడు ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి, ఇలా మనకి డాలర్ ట్రీలో కానీ మనకి ఎక్కడైనా బుక్ స్టాల్స్లో కానీ ఇలాంటి పేపర్ దొరుకుతుంది. దాన్ని ఇలా ఒక పేపర్ని నేను 4 పీసెస్గా నేను కట్ చేస్తున్నాను. కట్ చేసి ఏంటంటే ఇప్పుడు దీన్ని నేను మామిడాకుల్లాగా చేస్తానన్నమాట. ఇంకా ఏం చేస్తామండి, ఉన్న దాంట్లో ఇలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు ఉన్న దాంట్లో మనం చేసుకోవడమే బెటర్ అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇలా పేపర్ని కట్ చేసి తర్వాత మనము మ్యాంగో షేప్ని తీసుకురావాలన్నమాట. యాక్చువల్గా ఏంటంటే ఇలాంటి సిచ్యువేషన్లో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదండి. అంటే మీకు దొరికిన అవైలబిలిటీ ఉన్న వాటితోనే చేసుకోండి. మనకి అంటే అనవసరంగా వీటి కోసం అని తిరిగి లేనిపోని అంటే ఇలాంటి సిచ్యువేషన్లో పడకండి అనేది నా ఉద్దేశం అండి. అలా అంటే దాన్ని డిఫరెంట్గా మాత్రం తీసుకోకండి. అంటే ఏం లేకుండా చేసుకోవాలా అలాంటి అయితే ఏమీ లేదు. అంటే ఎందుకు మనం రిస్క్ తీసుకోవడం అనేది. చూడండి, ఇప్పుడు ఇలా డ్రా చేసుకొని మంచిగా ఇట్లా అంటే మ్యాంగో లీవ్స్ షేప్ ఇలా డ్రా చేసుకున్న తర్వాత దాన్ని కట్ చేసుకోవడమే అనమాట. చూడండి, ఇలా కట్ చేసి కనిపిస్తుందా, క్యాప్చర్ చేస్తుందా కెమెరా? యా, చూడండి, అలా కట్ చేసుకొని ఇప్పుడు మనము అన్నీ ఇట్లా మంచిగా కట్ చేసుకోవడం అనమాట. అంటే వస్తుందండి కరెక్ట్, అంటే షేప్ బాగా కనిపిస్తుంది మీకు. ఇంకా నేను ప్రసాదాలు అవన్నీ కూడా డీటెయిల్గా ఏం చూపించలేదండి, ఎందుకంటే చాలా హడావుడిలో ఉండే. నేను పూజ కూడా డీటెయిల్గా ఏం చూపించలేదు. ఊరికే నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం, మేము ఎలా డెకరేట్ చేసుకున్నాం అనే దాని మీదనే నేను ఎక్కువ ఫోకస్ చేసి ఉండే. మీకు యూట్యూబ్లో నెంబర్ ఆఫ్ వీడియోస్ అవన్నీ ఉన్నాయి. నేను కూడా అమ్మవారికి కట్టడం శారీ అది కాదు కానీ బ్లౌజ్ పీస్తో ఎలా డ్రైప్ చేయడం నేను కూడా కొన్ని యూట్యూబ్ దాంట్లోనే చూసి చేశాను. బట్ ఎన్ని చూసినా మళ్ళీ నా వేలో నేనే చేశానన్నమాట. ఇంకా ఐడియా కోసం మనం చూస్తూ ఉంటాం కదా, ఇలా మంచిగా దానికి ఏంటంటే ఇట్లా మనం డ్రా చేసుకోవాలన్నమాట. మీరు ఏమైనా కలరింగ్ది ఉన్నా కూడా డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా షేప్ వచ్చిందనమాట. ఇలా నేను ఇప్పుడు అన్ని లీవ్స్ అన్నీ మొత్తం కట్ చేసుకొని పెట్టుకున్నాను. చూడండి, ఇప్పుడు ఇలా నేను లీవ్స్ అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే మనకిప్పుడు అమ్మవారిని పెట్టడానికి ఎలాంటి అంటే ఒక పెద్ద స్టూల్స్ కానీ అలాంటివి వాటి కోసము వెతికాను, బట్ దొరకలేదు. బట్ ఇంకోటి ఏంటంటే నేను డిఫరెంట్గా ట్రై చేశాను అనమాట, అది చూపిస్తాను మీకు. ఇప్పుడు ఏంటంటే ఇంకా లోటస్ కూడా కొన్ని ప్రిపేర్ చేసుకున్నాను నేను. నేను ఇలా కన్స్ట్రక్షన్ పేపర్ ఆరెంజ్ అండ్ పింక్ రెండు మీద ఇలా లోటస్ డ్రా చేసి తర్వాత నేను కట్ చేసుకున్నాను అనమాట. మీకు ఇలా చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది లోటస్ అనేది, కానీ కరెక్ట్ షేప్ చూసుకోవాలన్నమాట. ఇలా నేను డ్రా చేసి కట్ చేసుకున్నాను. ఇక్కడ మా బాబు తీస్తున్నాడండి, అందుకే కొంచెం షేక్ అవుతుంది వీడియో. చూడండి, ఇలా నేను అన్నీ డ్రా చేసుకొని ఇప్పుడు వీటిని కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఇంకా అంటే ఈ కన్స్ట్రక్షన్ పేపర్ మీద చాలా బాగా షైనీగా ఇప్పుడుగా అంటే చాలా జాగ్రత్తగా మెల్లగా ఆ షేప్ని బట్టి మనము ఇంకా కట్ చేసుకోవడమే. ఇలా చాలా జాగ్రత్తగా నేను ఇంకా కట్ చేసుకుంటున్నాను. అంటే ఇంకా మనము ఈ కన్స్ట్రక్షన్ పేపర్తో ఫ్లవర్స్ కానీ పేపర్ ఫ్లవర్స్ కానీ ఇలాంటివి ఏమైనా అంటే లోటస్ కానీ చాలా బాగా చేసుకోవచ్చు అండి. చాలా
పేపర్ అనేది చాలా షైనీగా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట ఇలాంటివన్నీ వాటితో చేసుకుంటే. కరెక్ట్ షేప్ని బట్టి మనం కట్ చేసుకుంటే చాలా బెటర్. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా కట్ చేసుకోవడం. యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ మేము మాకు రియల్ లోటస్ ఫ్లవర్స్ దొరికేవండి. బట్ ఈ ఇయర్ ఏంటంటే ఇంకా ఇలాంటి సిచ్యువేషన్లో మరి బయట తిరిగి వెతకడం ఎందుకని ఇంకా మేము వెళ్ళలేదు. బట్ ఎవ్రీ ఇయర్ ఇక్కడ మాత్రం మాకు ఇక్కడ అంటే కొన్ని పాండ్స్ లాగా ఉంటాయి కొంచెం దూరంలో, అక్కడ వెళ్ళి తెచ్చుకుంటాం అన్నమాట. ఇంకా చూడ ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇంకా. ఇలా నేను ఇంకా ఆరెంజ్ అండ్ పింక్ లోటస్ ఫ్లవర్స్ రెడీ చేసి పెట్టుకున్నాను, మనకి డెకరేషన్లోకి ఏమైనా యూజ్ అవుతుందని. ఇప్పుడు నేను మీకు చూపిస్తా అన్నా కదా, నాకు టేబుల్స్ అంటే స్టెప్ వైజ్ టేబుల్స్ ఏం దొరకలేదని ఇలా నేను కార్డ్బోర్డ్ తీసుకొని దానికి వైట్ కలర్ ర్యాపింగ్ పేపర్తో మొత్తము కవర్ చేస్తున్నాను అనమాట, కనబడకుండా ఉండడానికి. ఇలా చేసుకున్నానంటే 3 స్టెప్స్ పెట్టుకుందాం అనుకుని ఇలా చేసిన తర్వాత ఏంటంటే నేను ఎక్కడైతే పూజ చేయాలనుకున్నానో అక్కడ నేను ఏంటంటే ఈ పేపర్ ఏంటంటే మనకి గిఫ్ట్ ర్యాపింగ్ పేపర్స్ ఉంటాయి కదా, ఆ ర్యాపింగ్ పేపర్స్ పింకిష్ పర్పుల్ కలర్ ఉన్నాయి, అవి తీసుకొచ్చి నేను వాల్కి స్టిక్ చేస్తున్నాను అనమాట. అంటే దాని మీద డెకరేషన్ చేస్తే బాగుంటుంది కదా అని. యాక్చువల్గా మంచి లుక్ వస్తుందండి, ఇది మంచి షైనీ కూడా ఉంటుంది. ఇలా నేను మొత్తము స్టిక్ చేసుకున్నాను. ఇలా మొత్తం స్టిక్ చేసుకున్న తర్వాత నేను ఇండియా నుంచి బంతి ఫ్లవర్స్ దండలు ఉంటాయి కదండి, అంటే ఆర్టిఫిషియల్వి అమెజాన్లో నుంచి ఆర్డర్ చేసుకున్నాను. ఇండియా నుంచి నాకు పార్సల్ వచ్చినప్పుడు ఇవి తెప్పించుకున్నాను అనమాట. ఎప్పుడైనా పూజలకి వాటికి డెకరేషన్కి యూజ్ అవుతాయని ఇలా పెట్టుకున్నాను. దీనికి ఇప్పుడు రకరకాలుగా ఐడియాస్తో చేద్దాం అనుకున్నాము, అసలు డిఫరెంట్గా ట్రై చేసాము. బట్ లాస్ట్కి ఒకలాగా అంటే ఒక డిజైన్ సెలెక్ట్ చేసి మేము ఇంకా డెకరేట్ చేసాము. యాక్చువల్గా చూడండి మధ్యలో ఇలా పెడదాం అనుకున్నాను నేను లైన్గా. నా దగ్గర 5 ఉండే అనమాట, ఇవి 5 స్ట్రింగ్స్ ఉండే, బట్ కాలేదు. అలా లాస్ట్కి ఇలా చేసామన్నమాట. అంటే మధ్యలో ఒకటి అటొకటి ఇటొకటి పెట్టాను. తర్వాత ఏంటంటే నేను లోటస్ ఫ్లవర్స్ పెడదామని పెడుతున్నాను. బట్ ఏంటంటే ఇక్కడ అస్సలు లుక్ బాగా రాలేదనమాట ఈ లోటస్ ఫ్లవర్స్ తోటి. ఆలోచిస్తున్నాను ఇంకా ఏం చేద్దాం అనేది ఐడియా కోసం. ఇలా పింక్ అండ్ ఆరెంజ్ పెడదామని డిసైడ్ అయిపోయాను. బట్ ఏంటంటే నా దగ్గర ఇంకా లోటస్లు రెడీ చేసుకున్నవి కాకుండా నా దగ్గర లోపల నేను అసలు చూడలేదండి వాటిని, లోపల నా దగ్గర ప్యాకింగ్లో ఉన్నాయి మనకి ప్లాస్టిక్ లోటస్ ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట. ఇవి చేస్తున్నప్పుడు మా పాపకి అవి కనిపించాయి, ఇంకా అవి తీసుకొచ్చింది తను. ఇంకా ఇవి తీసేసి మళ్ళీ అవి పెట్టి డెకరేట్ చేసాము. మీరు ఈ లోటస్ ఫ్లవర్స్తో కూడా బాగానే ఉంటుందండి, చాలా బాగుంటుంది డిజైన్ అనేది. ఇవి మళ్ళీ తర్వాత ఎప్పుడైనా నేను యూజ్ చేస్తాను. ఇంకా ఇలా చేసి పెట్టుకున్నాను. బట్ ఏంటంటే మళ్ళీ చేంజ్ చేసాము. తర్వాత అది మ్యాంగో లీవ్స్ని ఇలా పైన పెట్టేసుకున్నాను నేను. కానీ ఈ పేపర్తో చేసిన మ్యాంగో లీవ్స్ బాగా లుక్ వచ్చినాయండి. ఇప్పుడు ఏంటంటే ఈ లోటస్ ఫ్లవర్స్ తీసేసి ఇంకా ఇలా చూడండి, నాకు ఇవి ఉన్నాయన్నమాట ఇంట్లో. నేను మర్చిపోయాను, అసలు యాక్చువల్గా దొరకలేదు అప్పుడు నాకు. ఇవి వీటిని ఇప్పుడు నేను పెట్టేసుకొని ఇలా మొత్తం డెకరేట్ చేసేసుకొని ముందు రోజే రెడీ చేసి పెట్టుకున్నాము. లుక్ మాత్రం బాగా వచ్చిందండి. సేమ్ లైక్ రియల్ మ్యాంగో లీవ్స్ లాగానే అనిపిస్తున్నాయి కదా. ఆ ఫ్లవర్స్ కూడా రియల్ బంతిపూల మాలలు ఎలా ఉంటాయో అలానే ఉన్నాయి. ఇలా మొత్తం మంచిగా రెడీ చేసుకొని మార్నింగ్కి పెట్టేసుకున్నాను. ఇంకా మార్నింగ్ ఇంకా లేవగానే ఇలా మంచిగా గడపలకి ముగ్గు పెట్టేసి ఇలా ఒక డోర్ పక్కన ఒక చిన్న రాగి చెంబులో వాటర్ తీసుకొని దాంట్లో పసుపు కుంకుమ వేసేసి ఒక నానం వేయాలన్నమాట.
అంటే ఏదైనా 1 రూపీ అట్లా వేసేసి తర్వాత ఫ్లవర్ పెట్టేసుకొని ఇలా ముగ్గు వేసి పెట్టుకుంటే చాలా మంచిది అనమాట. తర్వాత ఏంటంటే ఇలా నేను తులసి చెట్టుని కూడా మంచిగా పద్మము శంకు చక్రాలతో ముగ్గు వేసుకొని ఫస్ట్ నేను తులసి పూజ చేసేసుకున్నాను. తులసి పూజ చేసేసుకున్న తర్వాత ఇంకా ప్రసాదాలు చేయడంలోకి వెళ్ళిపోయాను. నేను ఇలా స్టవ్ని మొత్తం మంచిగా వాష్ చేసుకొని నైటే ఇలా బొట్లు కూడా పెట్టేసుకొని ఫస్ట్ మీకు తెలిసిందే కదా, నేను ప్రసాదం చేసినప్పుడు ముందు పాలు పొంగిస్తాను. పాలు పొంగిన తర్వాత ఇంకా నేను పరమాన్నం చేశాను, గారెలు, పులిహోర, పూర్ణాలు ఇవన్నీ చేశాను. బట్ ఏంటంటే యాక్చువల్గా నేను డీటెయిల్గా దీన్ని ఇంకా వీడియో ఏం తీయలేదండి. ఇంకా అవన్నీ ప్రసాదాలన్నీ రెడీ చేసుకొని ఇంకా అమ్మవారిని కూడా రెడీ చేసుకొని యాక్చువల్గా అమ్మవారు రెడీ చేసే దగ్గర వీడియో ఆన్ చేశాను. బట్ ఏంటంటే నేను వీడియో అంటే ఫోన్ పెట్టుకుని అంతిద్దామని వీడియో ఆన్ చేయడం మర్చిపోయాను. ఇంకా ఇలా అన్నీ మంచిగా మొత్తం అన్నీ రెడీగా పెట్టుకొని ఇంకా ఫస్ట్ గణపతి పూజ, తర్వాత వరలక్ష్మి అమ్మవారి పూజ అంతా చేసేసుకొని మంచిగా హారతి అంతా ఇచ్చేసుకున్నాం అన్నమాట. ఎవ్రీ ఇయర్ ఏంటంటే ఒక 9 to 11 మెంబర్స్ని వాయినం కోసం పిలుస్తానండి. బట్ ఈసారి ఏంటంటే ఇంకా ఈ సిచ్యువేషన్ వల్ల ఎవరు రావడానికి కూడా భయపడతారు కదండి, అంటే ఒకరింటికి ఒకరికి వెళ్ళడము. అందుకని ఒక 3 మెంబర్స్ని మాత్రమే మా ఫ్రెండ్స్ని పిలిచి ఇంకా వాయినం కూడా ఇచ్చేసాను అనమాట. ఇక్కడ నేను మీకు కొన్ని క్లిప్పింగ్స్ యాడ్ చేస్తాను అంతే అండి. చాలా బాగా మాత్రం జరుపుకున్నాము పూజ అనేది. అన్ని ప్రసాదాలు అన్నీ బాగా చేసేసుకున్నాను. బట్ ఓన్లీ మిస్టేక్ ఏంటంటే అవి నేను తీయలేకపోయాను. బట్ మీకు ఈ ఫొటోస్ ద్వారానైనా తెలుస్తుంది కదా నేను ఎలా డెకరేట్ చేసుకున్నాను ఏంటి అనేది నేను మీకు షేర్ చేసుకుంటున్నాను. డెకరేషన్ మాత్రం చాలా బాగా అనిపించింది. చాలా బాగా పూజ కూడా చాలా బాగా జరిగిందనమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, అది ప్రెస్ చేస్తే అప్పుడు నేను కొత్త వీడియో చేస్తాను, మీకు నోటిఫికేషన్ అందుతుంది. ఓకేనండి, బాయ్, టేక్ కేర్. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను.